పరమిత్రుల వరకు అడవిల దేవరాజు ఏమన్నది అయ్యో తల్లి దగ్గర చెప్తేనే నీకు సంసారం ఇస్తా. పలారం అంటే 10 మందులు కొడతారు కొడతారంటే భయం పెడతారంటే వాళ్ళ సంగమయ్య తెరుగుమంటే అలా నూరా గిర తెచ్చుకున్నా ఉన్న తెత్తనా అత్తగాని తల్లి మనిషి మానవుడికైనా పాముకు పంటి బంది విస్తావు తేలు కొంటి బంది విస్తావు మనిషి మానవు నిలువెల్లో విస్తావు మంత్రకాని కన్నా కని చెట్టు పెద్దలు అన్నారమ్మా. నీ అన్నదాన్ని ఏం తప్పులే తల్లి నోరు తెరుదని చెప్పినాను బాధపడతాను. నువ్వు అంత బాయిలో చెప్పడం ఫీల్ కాకుండా నేను చాలా మందిని చూసాను అసలు ఎంతమందిని చూసాను. నా భర్త ఉన్నాడు ఊసిపోయాను నాకు నా భర్త విత్తడానికి ఏమో వాళ్ళు ఏమి అమ్మా సాప కింద వచ్చినా బాత్రూమ్ ఆ పండుకునే బెడ్రూమ్ ఆ కల్పాలంత మనిషిగా సింగ్ల కింద పడతాడే గట్లా అంటున్నావు తమ్ముడా గట్లా అంటున్నా బ్రో. ఆ దొంగోడు దొంగతనానికి పోతే దొంతులు కూలినా కొద్ది చదువుకుంటా కూర్చుంటాడు చూడు వాడు నాకు గాత మూత గిరికి అందులో గిట్లా దాక్కున్నాడు అనుకుంటున్నా. అయితే కానీ మనిషి వచ్చినోడు మూగోడా నువ్వు ఆడిదానివైతే నేను గుడి అనుకుంటే ఏమన్నా అన్న ఆడ నిన్ను చూడు అనుమానపుడు ఏమంటాడు ఒకసారి గట్టిగా చూడు బిర్రుగా చూడు వచ్చినోడు అక్కడిక్కడ చూసిండు ఒకసారి ముఖం చూసి యాదన్నా తమ్ముడా ఈ కొంప నిండా నీళ్ళు తెచ్చే కదనే కొప్పురంగా వచ్చే కదరా తమ్ముడా బండి కట్టుదా నేను ఎక్కి దీన్ని కొత్త కొండ దాకా తీసుకపోతే రాజు సింగు రాదు ఆనాడు ఏమన్నాడు మనకి కాదు రాయో లాడోలా తాడలారే
వీళ్ళు వండరు నన్ను వండని అరే వాళ్ళేమంటారు పోయి వచ్చిన వాళ్ళు నిన్ను అట్లా కాదయ్యా మీరు అత్తలేరని తానయ్యేదో అని బాత్రూంలోకి వచ్చిన బాత్రూంలోకి వచ్చారకి నల్ల బంద్ అయింది ఇడిచిన చీర మళ్ళీ కట్టుకున్నాను ఈనాడు పేపర్ చదువుతానయ్యా పేపర్ ఎవరు వేసిందా? ఇగో ఈడేసిండు బలబల కట్టేసిండు మార్గాలు తాతేసిండు రానా దాచి భగవంతుడు పెట్టిన భార్య పుత్ర సంతానం ఓడి కట్టిండు అది గట్టున్నది ఓ రాములు ఓ దేవుడు నేను కొట్టుకుందినా లోపలే చెప్పుకుందా ఏందిరా నోట్ల మాట బయట పడకుండా రాదన్నమాట దాచి ఇంటిలో నా భార్య కరికరి బిల్లి మనిషి ఇంటకు రా బిడ్డ అన్న కొడతానంతా నాకు తెలియదా నేను ఆడదాన్ని కాదా నేను గాడిది నా పాలు కాపాడతా పటవ కాపాడతా దొరసాని కాపాడతా నువ్వెందుకు బాధపడతావు అయ్యా నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళి కచ్చిరికాడికి వెళ్ళిపో జయం సినిమాలో సదా హీరోయిన్ పెద్ద దయ్యం ఇది దాచి ఇంటిలో బయలు మరి నాకు తెలియదా దొరసాని పోయేసారి కలర్ చేంజ్ అయింది ఎందుకే అవా దొరసాని నీకు పోయిన కాడ సంతాన ఫలాలు దొరికినాయమ్మా నాకు సుత పట్టుకరైపోయిన అవి కాయాలనుకున్నావా గట్లనుకున్నావా వంకాయలు ఆలుగడ్డల పట్టుకురాడు గట్ల కాదు సంతాన ఫలాలు రా అటుకొత్తగా నీకు మొగలేడు కదా కావా నీకేమరక మొగడున్నప్పుడు పోరగల్లంగా అంటే అది పేరు అక్కిర్తా నాకు పెళ్లి కాలే మొగలేడు ఇప్పుడు నేను పోరగల్లంగా అంటే పోరి మొగలు లేకుండా పోరగల్లంగా అన్నదని ఈనాడు పేపర్లో ఇంత తెలిపడుతుంది నా ఫోటో అట్లా పడితే మంచి పేరా మరి ఎట్లయితే పేరుకి వచ్చిందని కావాలి పేపర్కి ఎక్కిందని కావాలి అట్లనా లగ్గంగా లేకున్నా సరే ఎట్లయితే బాలవేనాడు అమరావతి దేవి పాపం ఉన్నదాగది బలం ఉన్నదాగది కక్కొచ్చినాగది కళ్యాణం వచ్చినది కొండ మీద దేవుడు సంతాన బలం మొడి కట్టిన బాల అమరావతి దేవి ఇళ్ళలో ఏమైతే ఉన్నది అమ్మ బొక్కేసి గడి వెళ్ళారు చిన్నగోళం చిరకబడ్డది చిట్టి బంగారం నేనేంత సిమెంట్ పెట్టుకుంటా తీరా పెండ పెట్టుకో గట్టి ఉంటది తగ్గించి పెట్టుకో ఇక మళ్ళా రాని రాదుగా ఏమైనా మంది గోళ పండుతుంది అని చెప్పి ఈ గోళంలో నీళ్ళు ఉన్నాయా లేవనుకుంటాను కొట్టుకుంటాడు వండక అవసరం
దొరుకుతానంటే ఆపది గడియాలు ఉన్నది. నీకేమైందమ్మా? నువ్వెందుకు వచ్చినావయ్యా? ఎవరైతే నీకు ఎవరు కావాలి? నువ్వెందుకు వచ్చినావు అంట. అన్నీ అయితే నేను ఎందుకు వచ్చినాను? నువ్వు నీక కొడుకన్న మనకు కొడుకన్న బిడ్డన్న ఉడతాడని ఆశ అనిపించిందమ్మా. మనక వంచను వెనక నేను కనపోతున్నా. నాకేమైంది? నీకు అన్నున్నాయి రాదులే. ఏంటి అదిలే బుద్ధి లేక అయ్యా నీకు మందు పడతలేదు, మందు తాకయ్యో అని నేనంట. ఈయనంటాడు కదా కైరలాంజే ఓ బక్కలాంజే. నువ్వు చెప్తే నేను ఇంటానే ధర తక్కువ మైలేజ్ ఎక్కువ, ధర తక్కువ మైలేజ్ ఎక్కువ అని మందు కలవాట. అంటే నీ మొగడు ఒక్కడు తాగుతాడా? పొద్దుకు అందరు మొగలు తాగుతారు. నేను సుత గట్టి అనుకున్నా. వాడు బాగా తాగచ్చు. వాడు వండడు నన్ను వండనీయడు, వాడు వండడు నన్ను వండనీయడు. నిన్నేమంటాడు మరి? రాత్రి 12 ఆమె పళ్ళు బిగ్గర పడతాను, పక్కల పాచకు చూస్తాను. మొన్న గిట్టే బాగా తాగచ్చింది. బాగా తాగైతే అన్నం తింటాడు కాచిపోతుందాక పుట్టేడు కట్టం చేసేస్తే నా మొగడు అని తింటాడు కాచని అన్నం వేసిన. అన్నం ఎత్తే తినద్దు కంచాన్ని ఒక్క తనది అన్నిండు. ఇక తనినా నా మొగడే, తాగచ్చినా నా మొగడే, ఎట్లయినా నా మొగడే అని పంటడు కాచని మంచం వేసిన. మంచం అయితే పండద్దు, మంచాన్ని గొర్ర 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 దిప్పిన దుర్గమ్మ దేవుడు ముంగట ఎత్తేసిండు. ఇక దుర్గమ్మ దగ్గరికి ఇట్లా అంటాడు ఆయన. నేను సుత కట్టి అనుకున్నారా? ఇక 2 కాలు తీసి దుర్గమ్మ ఇట్లా పెట్టిండు. ఇక ఆ దుర్గమ్మ దుర్గమ్మనే, నా పేరు దుర్గమ్మేనా. ఇక అంటాడు కదా ఓ దుర్గమ్మ నీకు దుబ్బులోడు ఎందుకే దురిగి, నీకు ఈ ఆటపిల్ల ఎందుకే దురిగి, నీకు గురుగులు ఎందుకే దురిగి, నీకు మొంటలేందుకే దురిగి, ఓ దుర్గమ్మ నీకు పిక్కల దొడ్డు నీ పిల్ల దురిగి. దుర్గమ్మ పిల్ల చేస్తుందా? దుర్గమ్మ పిల్ల చేసేది ఉంటే ఇంటికి 5-6 దుర్గమ్మలు డోలుపుర పక్క పెట్టి దుబ్బుగలో పోదు మనిషి. వాడు వండడు నన్ను వండడు మనిషి బాబా. ఎందుకు వానికి ఇంత మంచాల వాడు వండుకోపోవునా? వానికి ఎందుకు ఇచ్చేది? అరే పల్లెలో అన్నం వేసిస్తే తిని మంచాల వండుకోపోవునా? పల్లెల అన్నం మాగేసి ఇస్తాను. వాడు పల్లెల పన్న కింద వెళ్తాడు. మరి ప్రేమకల్ల పిల్లని కలిపి తినబెట్టపోయారు. తినబెడదామని ఉన్నాడు, తినబెట్టరా. వాడు అన్నం తిన ఏలి కొరికిడి గుంజిగా ఆడోళ్ళ మరం ఆడోళ్ళకి ఎరక, మొగోళ్ళ మరం మొగోళ్ళకి ఎరక. నువ్వు ఆడదానివి కాబట్టి నువ్వే పోయిరా పో. మంత్రాలు తీసుకొద్దాం అంటారా మనం? లేదు లేదు లేదు, ఇక నేను రాను. నా 2 పోయి 12 ఏళ్ళు. సరే అప్పుడు మంత్రాల వాళ్ళకి వెళ్ళిపోతానా? ఎట్లా పోతున్నది ఓతల్లారా, ఎట్లా పోతున్నది? అలా గుంపు గుంపు సింతల్లా నీరాలో, నా గుంపు సింతల్లా నీరాలో. పళ్ళ బుగ్గ గుండ్రగత్తనే గులాబ్ పూలెక్క. గొంగడి కప్పుకున్న తాత ఇప్పుడు వచ్చినావా? నామోకైనా చలి పెడుతుంది ఇట్లా. ఆడికెళ్ళి బాల
అడుగు అంటరా అడుగు అయినా కానీ మారి డోలాడా ఏమో బక్కదానా నువ్వే రారా మంత్రసాల కొంపలు ఏ మంత్రసాల కొమ్మలు అంటే ఊరాలు అనగాటి మక్కల దగ్గర అంటారు మంత్రసాని వాడ అనాలే లేకపోతే ఇల్లులు అనాలే లేకపోతే గృహాలు అనాలమ్మా అంటే రాక నేను ఎడితే రేగిన పెడతాను ఆవురా లే నువ్వే రేగెడతాను నేనే రాకెడతాను ఇక్కడ నాదే పోతుందా ఎల్లక్కున్నదా ఎల్లక్క లేదమ్మా ఎటువైంది ఎల్లక్క పోయిన శుక్రవారం ఆకిట్లో తెల్లెలక చూసి ఎల్లెలకల పడితే నడువిరిగి 4 రోజులే కరీంనగర్ నడువు కట్లు కడతారు ఎల్లక్క లేదు ఎల్లక్క అంటే అటువైందిగా ముత్తక్కున్నదా మొత్తం అంటావు మొత్తంకు 37 మంది మగపిల్లలు పుట్టిర్రు ఆడపిల్లలు కావాలని అమెరికా వేయింది అది అమెరికా కూడా దాన్ని ఎంత సొంతం వరవలేక పట్టుచీర కట్టుకొని అంటే పర్మనెంట్ చేసుకొని పాస్బుక్ లో పట్ట చేసుకొని ఫేస్బుక్ లో ఎక్కించుండు దానికి 37 మంది మగ పోరగాళ్ళు పుట్టాక అది ఇంకా ఉన్నాదిరా అది వెనకడ గడకమాడి చెక్కలు తిని గట్టిగా ఉన్నదాట నీళ్ళకి ఎండిపోయిన రొట్టె లెక్క నా దగ్గర ఏం పడదు ఏం ఆశ లేదు లతున్నది లత లేదమ్మా ఎటువైంది లత లండన్ పెండకి పోయింది అంటే మరి ఎవరు గొడ్డు పెడతలేవా ఈవురు కొట్లు పచ్చక తిని పచ్చగా పుర్రు కొడుతున్నాయి మరి ఎవరు మన అంత ఏం చదువుకుంటారా లండన్ లో కొమ్మట్ల బ్రాహ్మణులు సన్నమైసూర బియ్యం సన్నగా తిని ఉండకపోతారు ఇక పెండ తెచ్చుకొని వాళ్ళు సానిపేసుకుంటారు నీ దేవునికి అది తలుపుకో చిన్ని పెండ పోడగానే కదరా బేబీ ఉన్నదా బేబీ లేదమ్మా ఎటువైంది వాళ్ళ అత్త పెద్ద మనిషి అయితే వాళ్ళ అంజ కొడుకు 60,000 కట్ట పెద్ద మనిషి అయితే ఆదిరా అరే కట్ట కదమ్మా వాళ్ళ అత్త 60 ఏళ్ళ పెద్ద మనిషి పల్లెటూర్లు ఉంటది కూడా అమెరికాలో డ్యూటీ చేస్తుంది అత్త దగ్గర పోయి కులబత్తం ఇచ్చి మంచి చెడు మాట్లాడి అత్తను సూచిరాను పోయిందో అన్న 60 ఏళ్ళ పెద్ద మనిషి అయింది ఆమె ఓహో గట్లనా మరి అత్త దగ్గరికి కోడలు చిన్న అయిపోయా కోడల దగ్గరికి అత్త పోయిందన్న అయిపోయా అత్త పెద్ద మనిషి అయింది అంటాడివి నెత్తువలన అత్తపోతే నీ గురువు నీ అందుబాటులో వాళ్ళరా నా అందుబాటులో గుడ్డీరామ్ ఉన్నదమ్మా గుడ్డిది పని మంచి చేస్తుందా ఏ సూపర్ చేస్తుంది మన కంప్యూటర్ ముంగట ఏబిసిడీలు కొడితే కట్టుకున్న కాగితం బయటికి వెళ్ళినట్టు చిట్టా చెట్టు పాట పని చెప్తుంది ఓ గుడ్డిరమ్మా ఏ చిన్న వరుస పెట్టుకోమ్మా అంటే దానికి గుడ్డి దానికి శుద్ధ వరుస పెట్టి పిలితేనే బాగుంటది అది ఓ గుడ్డిరమ్మ వాదినే కోళ్ళున్నాయి కోళ్ళు లంజ కొడుకు పొద్దున్నాకనే తొల్లమ్మ పోతాడు తెల్లన్నాకనే అతను కథ కస్తాడు అట్లా కాదమ్మా ఎట్లవ్వా నీ దగ్గర తక్కెడుండే మా దగ్గర బాట్లుండే నువ్వు తక్కెడ ఉంటే పోతే మేము కోళ్ళు ఎట్లా అమ్ముకోవాలి నీ తక్కెట్లో మా బాట్లు పెట్టి దోక్కుందామని వస్తున్నావు రారా నా సారదనా ఎంబడే రారు ఆయన బాట్లు వీళ్ళ కాలుపు గడ్డ పెట్టి గుడ్డలు కప్ప వీళ్ళ బొత్తలు పోయి అయ్యా కింది వాడ పోయి మీది వాడ కచ్చవారు తారం చేస్తే కొసేటికి ఎడితే మళ్ళీ ఊరికి వస్తాను అంటే పుణ్యానికి వస్తానా పుక్యానికి వస్తానవా 15,000 2 పులి బాటలు ఆడ వంట రావా ఇరా 2 గంటల దగ్గర అదో చూసుకో అయ్యనాట కొడుకాట వాయాట పోరా అది వాయి పిలిచినప్పుడు అయ్యో అయ్యా దేవుడు ఎవరి బిడ్డ ఎవరి బిడ్డ ఎవరా ఏ రాజ్యం ముసల్దానా నీకు అన్నం తినేటప్పుడు కిందోటి మీదోటి కాలేడు పోరింగ్ మంచిగా కొడతాను డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అలవాటు ఎక్కడే లేకపోతే రోల్ మీద కూర్చొని తింటాడు ఈయన డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటాడు ఇంకా అయ్యా ఆడలు వెళ్తలేదు మొగలు ఎందుకు వచ్చినావమ్మా మా దొరసాని డెలివరీకి ఉంది నన్ను దోలింది నేను తీసుకురమ్మన్నదమ్మా తోటి చెప్పేస్తా జరాడు అజ్జో నీకు ఇంకా గీడికి మొగడు ఆయన ముసల్దానా ఓ నేనేం చెప్పాలా బిడ్డ నేనేం వహిస్తున్నా మా పెద్దక్కకి ఇంకా పెంచే కానీ నాకేంద్ర నా సోకు నా వైద్య నా పలవరానికి ఏందిరా ఇప్పటికైనా నేను ఏ రచిందో బాడేసి దసరపుల్లో రైతు దీనికి ముసలైనా దీని అట్లా ఇక చెప్పి గాలి మొదలుపెట్టే ఏం కాదు ఎల్లకాలం ఉంటుంది అంతేనటవా ఏందయ్యో ఏంటమ్మా ముసలారా పోతాను ఇంటికాడ పైన పోతాను ఇట్లా ఎందుకు అని పెడతాను చెదరు కప్పు నీకా నా ఇడిచే 3 లంగాల్లో కప్పు గది కప్పుకుంటానే గుడిసెలోనే కనతాను కాదు నాయనో ఇలా పెరిగింది పోదామనే దాని కుడి భుజం మీద కడవా దాని పుట్టపురై కలిపెరియా దాని దాని పేరే కదరియా దాని పేరే కదరియా భుజం మీద కడవా దాని పుట్టపురై కలిపెరియా దాని
దాని పేరే సరంగదరియా దాని రమ్మంటే రాజుల తెలియా దాని పేరే సరంగదరియా దాని పేరే సరంగదరియా జడలో ఉన్నదొక పువ్వు దాని రమ్మంటే రాజుల తెలియా దాని పేరే సరంగదరియా దాని పేరే సరంగదరియా వసరే మాత్రం దొరకాను డొంగిన వేదిక వచ్చరాము కన్న తల్లి ఎవరో అందరూ దాని వచ్చి మధుర జిల్లి ఇల్లు తినప్పుడు కన్న తల్లి మనకు అమరవతి దేవి ధరణి మీద పడ్డది పోయమ్మా వస్తాడు ఆ పిల్లడు వస్తాడు ఇట్లుంటారు అందరూ మనవలే పోయమ్మా చూడండి దాన్ని నీ కొట్టి నా కొట్టి పొరగాడు పోయమ్మా చూడు అమరావతి దేవి ఏమన్నది మా రావులోనే విసిరు మనకి ఇళ్ళని చేతులక దుర్గోతాలి మొక్కు చూసేది నా ముంగట నచ్చి ఇంకా అట్టే చూడి చూడ ఇట్లా నామకాంతుడు గడుతుడది దుర్గోతాలి మొక్కు ఏం దుర్గాతాలి మొక్క బొలగాని మొక్క ఇడుగుడు బొలగాని ముక్కు చెమ్మిస్తున్నట్టుగా ఇడుగురు రాక అనిపిస్తాను దుర్గాతాలి ఆజ్ఞ లేదా ఎక్కడ మన కులాచారం అనగా కౌరే దేవుడి మొక్కు కౌరి అవుతాడు అయినప్పుడు పోయేది ఉన్నది ఎన్ని అది ఎదుగారు అన్నాడు మొక్కున్నాం పురాగా కౌరి మళ్ళీ ఐ లవ్ యూ కుమరమ్మ టీచర్ స్కూల్ ఏం చదువుకున్నా 10th పాస్ నన్ను ఐ లవ్ యూ అని లేపదు అన్నాను ఏం కాదు మా వాళ్ళగడ్డ తల్లులారా బాలదేవుడు అమరావతి దేవి తల్లి మీద పడి పెద్ద కొట్టు
నాగలిడతావు నీ పొలం వచ్చేసారు ఓ తల్లి అమరావతి దేవి లేక లేక నీ కానుపైంది ఒక బిడ్డ పుట్టింది ఎత్తుకొని పాలి తల్లి పోయమ్మా అమరావతి దేవి లేక లేక నాకు చక్కని బిడ్డ పుట్టింది బిడ్డను ఎత్తుకొని ఎంతవరకు అన్నది చూడు అటువంటి మన అమరావతి దేవి జగనే చూస్తా ఉన్నది రామ 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 హరి రామ జయ రామ రాజా అమరసింగు రాదు కచ్చేరు మంది పెట్టి తాను గట్టబడి ఇంటికి పోయిన భార్య చేత అన్నం తినేస్తానని అంటే తెల్లని మల్లెల్లోను అరే కట్ట కాదయ్యా నార్మల్ డెలివరీ అయింది పుట్టు 10,000 రూపాయలు తప్పించింది నీకు ఒక్కగాని ఒక బిడ్డ పుట్టింది కన్న పేరు దగ్గర అయింది పొట్టు పేరు దూరమైందయ్యా లేక లేక ఇవాళ బిడ్డ పుట్టింది అన్నబా రామ 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 పేరు దగ్గరాయే ఓ బామ్మ గుడ్డు పేరు దూరమాయే అందుకే అందరు బాబా ఏ మనిషి మానవుడైనా ధనాన్ని మొయ్యత్తు దరిద్రాన్ని మొయ్యత్తు గొడ్డు పేరు లోక మీద మొయ్యరాదన్నారమ్మ ఏ మానవుడైనా వయసునాడుగా అన్న కొడుకులు బిడ్డలు అన్న ఉండాలి వయసునాడు సంపాదించిన ధనధాన్యం అన్న ఉండాలి మానవునికి మందన్ను ఉండాలి ముందన్ను ఉండాలి ఇద్దరు వెళ్ళాలున్న ఒక్కోరికి గురం పెద్ద ఉండాలి దున్నపోతే ఉసపోను నోరు పెద్ద ఉండాలి నోటి నిండా పళ్ళన్ను ఉండాలి మీద నిండా గుండ్లన్ను ఉండాలనమ్మ ఊటి లెక్క పెడితే తెల్లారి పొద్దుకి ఆనాడు 11 రోజుల దగ్గరికి వచ్చే 11 రోజులు నాడు పులివాయలు కొమ్మతోటి పుట్టి మళ్ళీ తీసిండ్లు 21 రోజు దగ్గరికి వచ్చిన్నాడు వెనుకటి కాలం 21 రోజు ఈ రోజులో 21 వంతురు మరి ఒకటి నేటి 12 చాకసం తరులేసి బూతెల్లంతా గద్దెలేసిండ్లు ఉన్నోళ్ళు ఇంటికాడ పండుగ అయితే ఉర్రంతా ఆశపడుతుంది రాజు ఇంటికాడ పండుగ అయితే రాజ్యం ఆశపడుతుంది అన్నదమ్ములు ఏరు పడితే ఆడిబిడ్డలకు ఆశ ఉంటది
ఏదేం తెలిసిన పండితులకు పిలిపించింది నా బిడ్డ వేరు గంటలు ఉంటాయి కింది గంటలు ఉంటాయి కడిగంట నామరక్షణతో చూడమన్నప్పుడు వచ్చిన బ్రాహ్మణులు పంచంగాల కట్టలు పాలనెత్తులే అడిగింది నీ బిడ్డ మేరీ గడిలో పుట్టిందో అన్నారు మేరీ గడిలో పుట్టలేదో అన్నాడు రాదు వరసింగు రాదు రామ 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 బిడ్డ పేరు మనకి చూడు అటువంటి ఆడవిల్ల ఆత్మరాని పేరు పెట్టి లేక లేక ఎంత చూడు బిడ్డ పుట్టినాడు సపాటు కొట్టుబడి 100 మంది పురాగా సపాటు ఇంటికాడ పెట్టేసిన చేస్తాను సపాటు